ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగచ్చు అని ఒక పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉంది. ఈ నెల ఎండింగ్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరికి కొత్తగా అవకాశాలు రావచ్చు, లేదంటే ఎవరికి ఉన్న మంత్రి పదవి పోవచ్చు అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే వైజాగ్ నుంచి తీసుకుంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి అవకాశం దక్కచ్చని చెప్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి తీసుకుంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కచ్చని చెబుతున్నారు. అలాగే చిత్తూరు నుంచి తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి కూడా మంత్రి పదవి దక్కచ్చనేసి చెబుతున్నారు. అదొక ప్రచారం మాత్రమే. దాంతోపాటు విజయనగరం జిల్లా నుంచి తీసుకుంటే అలా వెంకట్రావు గారికి కూడా అవకాశం దక్కచ్చు అనేసి చెప్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకుంటే పితాని సత్యనారాయణ గారి పేరు కూడా ప్రచారంలో ఉంది. అలాగే ఎవరికి మంత్రి ఉద్వాసన జరగచ్చు అంటే మంత్రి పదవి పోవచ్చు అని అంటే కోస్తాంధ్ర నుంచి ఇద్దరికి మంత్రి గండం ఉందనే చెప్పుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా ఒక ఇద్దరికి మంత్రి పదవి గండం ఉందనే చెప్పుకోవాలి. అలాగే నెల్లూరు జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి గండం ఉందని చెప్పుకోవాలి. అలాగే చెప్పుకుంటే రాయలసీమ నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి గండం ఉందని చర్చ సాగుతూ ఉంది.